హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను మా బాబు ఇలాగైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. 3 days లీవ్ అయితే తీసుకున్నాడు, హాలిడే లీవ్ పెట్టేశాడు. ఇంకా 4th డే ఇంకా స్కూల్కి తీసుకెళ్దామని చెప్పి ఈరోజైతే స్టార్ట్ అయ్యామండి స్కూల్కి. నేను మా బాబు ఇంకా స్టార్ట్ అయిపోయాము. అదేనండి వీడియో అంతా తీశాను. మా బాబు స్కూలు అక్కడ ఎలా ఉంటుంది, ఇది మా ఇంటి దగ్గరలో ఎక్కడ ఉంది అంతా మీకైతే వీడియో తీసి చూపిస్తున్నాను. మా బాబు అయితే ఒకటే ఏడుపండి, స్కూల్కి వెళ్ళను అని చెప్పి. ఎందుకంటే 3 days లీవ్ పెట్టేశాడు కదా, మళ్ళీ ఇంకా తీసుకొని వెళ్ళాలంటే కొత్తగా ఉంది వాడికి. అదిగోండి ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు వాడు. వెళ్ళను అని చెప్పి ఎత్తుకోమని అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా మేమైతే స్కూల్కి వాడికి ఏదో ఒకటి చెప్పి అలాగే తీసుకొని వెళ్తూ ఉన్నానండి. ఇదైతే మా ఇంటికి దగ్గరలో ఉందండి, వివేకానంద స్కూలు. బాగుంటుందండి స్కూల్ కూడా, మీకు అంతా వీడియో కూడా నేను తీసి చూపిస్తాను. ఇదేనండి స్కూలు. మేమైతే స్కూల్కి వచ్చేసాం ఫైనల్లీ. ఇదేనండి వివేకానంద స్కూలు. చాలా బాగుంటుందండి. స్కూల్ కూడా సింపుల్గా ఉంటుందండి, మరీ హెవీ బడ్జెట్ కాదండి, లో బడ్జెట్ మిడిల్ క్లాస్ బాగుంటుందండి. ఇదైతే మొత్తం క్యాంపస్ అండి. నాకు అయితే చాలా నచ్చిందండి స్కూలు. ఫస్ట్ టైం సెకండ్ టైం అనమాట నేను తీసుకొని రావడం మా బాబుని లీవ్ పెట్టిన తర్వాత. ఇదైతే మొత్తం క్లాస్ అండి. కింద వచ్చి ప్లే క్లాసు అండ్ ఎల్కేజీ ఉంటారండి. అండ్ పైన వచ్చి హైయర్ స్టడీస్ అందరికండి పైన. ఇప్పుడైతే ప్రజెంట్ 8th క్లాస్ వరకు అయితే ఉందండి ఈ స్కూల్లో. నెక్స్ట్ ఇయర్ నుండి 10th క్లాస్ వరకు పెట్టేస్తారంట వాళ్ళు కూడా క్యాంపస్. ఇదైతే కొంచెం క్యాంపస్ కూడా కొంచెం డీసెంట్గా, డిసిప్లైన్గా, నీట్గా ఉందండి. స్కూల్ కూడా బాగుంది, నాకు నచ్చిందండి. మనం మెయిన్ చిన్నపిల్లలకి దగ్గరలో ఉండేలాగా చూసుకుంటాం కదా, మనం డైలీ తిరగాలి కదండి వాళ్ళ కోసం 2 times a day. సో ఇలా అయితే నాకు నచ్చిందండి స్కూల్ కూడా, అందుకని బాగుందని చెప్పి నేను ఇక్కడ చేర్పించేశాను. అండ్ ఇదైతే నర్సరీ ప్లే క్లాస్ అండి. ఇదైతే లాస్ట్ ఇయర్ ఏంటంటే బెంచెస్ వేశారండి, ఇప్పుడు బెంచెస్ తీసేశారు. పిల్లలు కదా కొట్టుకుంటున్నారు, తగులుతుంది అని చెప్పి బెంచెస్ తీసేసి ఇలా కింద ప్లాన్ చేశారండి. పర్లేదండి, నచ్చింది. సో మెయిన్ చిన్నపిల్లలు కదండి, చిన్నగా అలవాటు అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను కూడా ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. ఇలా అయితే ప్లే క్లాస్ అయితే ఇలా ఉందండి. కొంచెం బాగుంది, పర్వాలేదు. వాళ్ళకి అలవాటు అయ్యే వరకు పర్లేదు. అంతా చిన్న పిల్లలు కదండి, ఏడుస్తూ ఉన్నారు బాగా అందరూ. మా బాబుకైతే అసలు ఇంకా అలవాటు అవ్వలేదండి. వీళ్ళందరన్నా నాట్ బ్యాడ్ అండి, పర్లేదు. వీళ్ళందరూ కొంచెం సైలెంట్గానే ఉన్నారు. మా బాబు అయితే వచ్చినప్పటి నుండి నా దగ్గరే ఉన్నాడండి, పక్కకు కూడా వెళ్ళి ఆడుకోలేదు. మళ్ళీ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానా అని చెప్పి భయం వాడికి. ఇదిగోండి ఇంక ఇలా నా వాళ్ళలోనే కూర్చొని ఉన్నాడు, అస్సలు వెళ్ళట్లేదు. వాడు పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చో అంటున్నా కూడా కూర్చోవట్లేదండి. ఇంకా ఎలా గడిచిపోతుందో తెలియదండి ఈరోజు. కానీ ట్రై చేస్తానండి, వదిలేసి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను. వాడైతే అసలు వెళ్ళట్లేదు. వచ్చి 1/2 hour అయింది ఇప్పటికీ, ఇంకా కాసేపు కూడా పక్కకి వెళ్ళట్లేదండి వాడైతే. చూడండి ఎంత టార్చర్ అండి, పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టాలంటే. అలా అని వదిలిపెట్టకుండా ఉండలేము, వాళ్ళకి స్టడీస్ అనేది ఇంపార్టెంట్ కదండి, తప్పదు. ఏమైనా మనం వదిలివేసి వెళ్ళాల్సిన టైం కదండి ఇప్పుడే వాళ్ళకి. కానీ ఏం చేస్తామండి, తప్పదు. మనకి ఆ లైఫ్ అనేది చిన్నగా అలవాటు అవుతూ ఉంటుంది. అండ్ ఇదైతే ఎల్కేజీ అండి, 2 sectionsగా డివైడ్ చేసేసారు. ఇదైతే ఒక సెక్షన్ అండి. ఇది చూడండి పిల్లలందరూ, తప్పదండి, అందరూ అలవాటు చేసుకొనే ఉంటున్నారు. అండ్ ఇదైతే ఒక సెక్షన్ అండి. ఈ స్కూలు 30 members అండి ఒక క్లాస్కి. బాగుందండి స్కూల్ కూడా, పర్లేదు. నీట్గా డిసిప్లిన్గా కిడ్స్కి ఎలా మెయింటైన్ చేయాలో అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు, పర్వాలేదు అనిపించింది. అండ్ ఇదైతే ఇంకో సెక్షన్ అండి, ఎల్కేజీఏ. ఇది సెకండ్ సెక్షన్, బి సెక్షన్ అనమాట. ఇది కూడా బాగానే ఉందండి. ఇలాగా వాళ్ళని అంతా స్కూల్ అంతా క్లాస్ అంతా డెకరేట్ చేశారు ఇలా సింపుల్గా పిల్లల కోసం. అయితే నాకైతే నచ్చిందండి. ఇదైతే మార్నింగ్ అండి, మార్నింగ్ అంతా ఇంకా ఇలా గడిచిపోయింది మాకు. అండ్ ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వెనక ఇక్కడ ఖాళీగా ఉంటుంది, దీంట్లో వెళ్ళి ఆడుకోవడానికి స్టార్ట్ చేశాడు. వాడు క్లాస్లో తప్ప అన్నిట్లో ఉన్నాడండి, బయటే ఎక్కువ ఉంటాడు అండి వాడు క్లాస్లో కన్నా కూడా. ఇంకా ఇదైతే చూసేసాడండి, ఇంకా దీంతో ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు వాడు. క్లాస్లో తప్ప ఎక్కువ బయటే ఉంటున్నాడు.
మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? ఏం చేస్తామండి, తప్పదు, వాళ్ళకి అలవాటు అవ్వాలి. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసాడు వాడు. దాని మీద వాటర్ ఏదో పడ్డాయి అని చెప్పి లంచ్ బ్రేక్లో. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ సెక్షన్ అండి. నాకు ఇంకా డే మొత్తం ఇక్కడే గడిచిపోయిందండి, స్కూల్లోనే మెయిన్ ఈరోజు. ఇంకా మా బాబు అయితే ఇలా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసాడండి. అస్సలు కూర్చోవడం కూడా కూర్చోలేదు. అట్లీస్ట్ స్లేట్ కూడా పట్టుకొని ఏబిసిడి కూడా రాయలేదండి వాడైతే. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే కూడా కొంచెం అలవాటు అవుతుందేమో అనుకున్నా, కొంచెం అలవాటు అవుతూ ఉంది వాడికి. అట్లీస్ట్ లేస్ అన్న తిరుగుతూ ఉన్నాడు. అది నన్ను గమనిస్తూనే ఉన్నాడు, ఎక్కడ వదిలేసిపోతానా అని చెప్పి. ఇంకా నా డే మొత్తం అయితే ఇంకా ఇలాగే అయిపోయిందండి. 2 డేస్ నుండి స్కూల్లో డ్రాపింగ్ పికప్ సరిపోతుందండి నాకు. ఇంట్లో అయితే ఉంచలేదండి. అలవాటు 4 ఇయర్స్ రన్నింగ్ అండి. ఇంకా అలవాటు చేసేద్దామని చెప్పి నేను కూడా అయితే స్కూల్కి అయితే తీసుకొని వచ్చేసాను వాడిని. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం బెటర్ అనిపించాడండి. సెకండ్ డే వాడు పర్వాలేదు, కొంచెం అలవాటు అవుతూ ఉన్నాడు. బట్ ఏంటంటే ఇంకా పూర్తిగా లేదండి, నేనే కనిపెట్టుకొని ఉండాలి. కొంచెం లేస్ అటు ఇటు అయితే తిరగడం స్టార్ట్ చేసేసాడు. కొంచెంగా మెల్లిగా అలవాటు చేసుకుంటాడేమో అని హోప్తో అయితే వస్తున్నానండి 2 డేస్ నుండి. అయితే నా లైఫ్ అయితే 2 డేస్ నుండి ఇలా గడిచిపోయిందండి. అలాగే కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీతో వీడియోస్తో కనెక్ట్ అవుతూ ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.